హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈ ఆఫీసులు ఎక్కువైపోయి, సాఫ్ట్వేర్ జాబ్లు ఎక్కువైపోయి, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఎక్కువైపోయి, వర్క్ ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి, స్ట్రెస్ లో ఉన్నామేమో అనే ఫీలింగ్ తో ఫ్యామిలీ లైఫ్ నెగ్లెక్ట్ చేసి, నేను ఎందుకు ఫ్యామిలీ లైఫ్ నెగ్లెక్ట్ చేస్తున్నానంటే నాకుండే స్ట్రెస్ మీకేం తెలుసు అన్నట్టుగా, స్ట్రెస్ కోసమనో, నేను సంపాదించేస్తే బాగుపడిపోతానో, లేకపోతే ఆ ఆఫీసులో గనక నేను సక్సెస్ అయిపోతే తర్వాత నా ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తానో, ఏదో జరిగితే ఏదో అవుతుందనో స్ట్రెస్ కారణం చెప్పుకుని లైఫ్ ని చాలా మంది తోసేస్తుంటారు పక్కకి. అందులో కార్పొరేట్ జాబ్లు ఎక్కువైపోయాక, కార్పొరేట్ లైఫ్ ఎక్కువైపోయాక, ఆ క్యూబికల్స్ లో కూర్చుని ఆఫీస్ స్ట్రెస్ లో ఎక్కువైపోయి రియల్ లైఫ్ ని మిస్ అయిపోతుంటారు చాలా మంది. ఈ రియల్ లైఫ్ ని మిస్ అయిపోతున్నారు సరే, అలానే ఆఫీస్లో పోని చాలా గొప్పగా సక్సెస్ అయిపోతున్నారా అంటే అది కూడా ఉండదు. ఎందుకు అంటే ఆఫీస్లో జాబ్ని తిట్టుకుంటూ ఇక్కడ ఇంటికి వచ్చాక ఇంట్లో పరిస్థితులు సరిగా ఫేస్ చేయలేక ఈ రెండు చోట్ల ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో కార్పొరేట్ స్ట్రెస్ ప్లస్ వర్కింగ్ అవర్స్ ఎక్కువైపోయి, దాంతోపాటు ఖర్చులు పెరిగిపోయి, స్ట్రెస్ పెరిగిపోయిన ఈ రోజుల్లో పీక్ పర్ఫార్మెన్స్ అని ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన పర్ఫార్మెన్స్, మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే దాన్ని కంప్లీట్ చేయాల్సిన పర్ఫార్మెన్స్ చాలా మంది ఏమనుకుంటారంటే మన చదివిన సబ్జెక్ట్ నుంచో, లేకపోతే మనము ఉన్న ఫీల్డ్లో మనకుండే ఎక్స్పీరియన్స్ బట్టో అనుకుంటారు. కాదు. సచిన్ టెండూల్కర్ ఎన్నోసార్లు డక్అవుట్ అయ్యాడు. ఓకే, ధోని కూడా అప్పుడప్పుడు అవుట్ అయిపోతూ ఉంటాడు. ధోని కూడా లాస్ట్లోకి వచ్చా కొన్నిసార్లు సిక్స్లు కొట్టలేడు. అంటే వాళ్ళ క్రికెట్ రానట్ట, వస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి ఫెయిల్ అయిపోతూ ఉంటాం. చాలా మందికి తెలియంది ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ని పెంచుకోవడానికి ఛాన్సెస్ ఆఫ్ ఆ సిక్స్ కొట్టడము, ఆ సెంచరీ చేయడము, సర్వైవల్ రేటు, సక్సెస్ రేటు పెంచుకోవాలి అంటే పీక్ పర్ఫార్మెన్స్ని అలవాటు చేసుకోవాలి. చాలా మంది కార్పొరేట్ ఉద్యోగస్తులకి ఆర్ చాలా మంది ఈ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి ఈ పీక్ పర్ఫార్మెన్స్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలియదు, ఐడియా రాదు. ఏమన్నా అంటే ఆఫీస్లో పాలిటిక్స్ చేశారనో, నాకు టాలెంట్ ఉంది కానీ అంటాడు. ఇది మేము ఎంతసేపు చెప్పినా కూడా చాలా మందికి అర్థం కాదు. నా దగ్గర మంచి బండి ఉందండి కానీ నేను తోసుకుంటూ వెళ్తాను అంటే ఎంత ఫూలిష్నెస్. నాకు టాలెంట్ ఉంది కానీ ఎవడో తొక్కేశాడు అనడం అంతే ఫూలిష్నెస్. టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని కరెక్ట్ ప్లేస్లో ఎలా మనం పుష్ చేసి చూపించుకోవాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో పీపుల్ స్కిల్స్, టాలెంట్ని కరెక్ట్ టైంలో ప్లే చేయడము, అండ్ సోషల్ స్కిల్స్, దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ ఒక చోట కలిస్తేనే అదే టాలెంట్. ఓన్లీ నాకు ఆ కంప్యూటర్ ముందు అలా చేయడమే వస్తుంది, మిగతావేమీ నాకు రావు, టాలెంట్ ఉంది కానీ ఇవన్నీ సినిమాలకే పరిమితం, సినిమాల్లోనే బాగుంటాయి. ఓకే, రియల్ లైఫ్లో గనక మీకు నిజంగా మీ ఆఫీస్లో బాగా పర్ఫార్మెన్స్ చేయాలి, లేకపోతే మీరు స్ట్రెస్ని తగ్గించుకోవాలి, మీకు ఫోకస్ పెరగాలి, మీరు చేస్తున్న జాబ్లో మీకు ఇంకా మంచి పేరు రావాలి, ఇట్లా ఏదైనా ఉంటే కంపల్సరీగా పీక్ పర్ఫార్మెన్స్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. దానికోసం ఎమోషనల్ బ్యాలెన్స్, చాలా మటుకు ఎమోషనల్ బ్యాలెన్స్ లేకనే ఆఫీస్లో ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఈ విషయం నిజంగా రీసెర్చ్లో చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఆఫీస్లో నీకు ఎమోషన్స్తో పని ఏంటి? ఆఫీస్లో ఆఫీస్ పని చేయాలి కదా. అక్కడ నేను నా కొలీగ్ ఇలా అన్నాడు, నా ఫ్రెండ్ ఇలా నన్ను తిట్టాడు, నా కొలీగ్స్ అంతా నా మీద నవ్వారు, ఈ టైప్లో బాధపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు ఆఫీస్కి వెళ్తే ఎవడు నవ్వితే నీకేంటి, ఎవడు ఏడిస్తే నీకేంటి, నీ పని నీది అనే ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుకే రాదు. అంటే ఆఫీస్లో ఎవరన్నా అంటే మనకు బాధ ఏదా సార్, మన మనసు బాధపడదా సార్? మనసు లాక్ చేసి ఇంట్లో పెట్టి రావాలి. ఆఫీస్లో నువ్వు పని చేసుకోవాలి, డబ్బులు తీసుకోవాలి అంతే. కానీ అలా చెయ్యనివ్వకుండా కొన్ని ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఆపుతుంటాయి మనం. సో పీక్ పర్ఫార్మెన్స్ కనుక మీరు నేర్చుకుంటే ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది ఫస్ట్. ఈ ఎమోషనల్ స్టెబిలిటీతో పాటు ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేషన్ అనేది ఒక స్కిల్. ఎక్కడ ఎప్పుడు ఎలా ఎందుకు మాట్లాడాలని తెలిస్తే
మీరు ఆఫీస్లో ఎలాంటి పాలిటిక్స్ అయినా తట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ హెల్త్. చాలా మంది ఆఫీస్లో సరిగ్గా వర్క్ చెయ్యలేకపోవడానికి, ప్రమోషన్లు రాకపోవడానికి, మీరు చేస్తున్న వర్క్ మీరు అసహించుకుంటూ ఉండడానికి గల కారణము మీ హెల్త్ బాగాలేకపోవడం. ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ కలిస్తేనే మీరు ఆఫీస్లో కూడా మంచిగా పర్ఫామ్ చేయగలరు. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆఫీస్లో గ్రోత్. మీ ఆఫీస్లో మీరు అడుగు అడుగు ఎక్కాలి అంటే, స్టెప్ బై స్టెప్ పైకి మెట్లు ఎక్కాలి అంటే, మీకు నిజంగా గ్రోత్ రావాలి అంటే మీకంటూ ఒక విజన్ ఉండాలి. మీకంటూ ఒక దృష్టి, ఓకే నేను అక్కడికి రీచ్ అవుతాను అని ఉండాలి. ఈ విజన్ రాకపోతే, ఈ విజన్ తెలియకపోతే మీకు ఎప్పుడు పీక్ పర్ఫార్మెన్స్ చూడలేరు. సో మీరు ఎప్పుడైనా పీక్ పర్ఫార్మెన్స్ చూడాలి అంటే మీరు కంపల్సరీగా మీ గ్రోత్ని మీరు విజువలైజ్ చేసుకోగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ మెయింటెనెన్స్. ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఆఫీస్ వాడికి నువ్వెంతసేపు అలిగావు, నీ ఫ్రెండ్ నిన్ను ఏమంటే నువ్వు ఎంత బాధపడ్డావు అని ఎవ్వడికి ఫరక్ పడదు. ఒక ఆఫీస్ పెద్ద కంపెనీ పెట్టుకుంది నిన్ను బుజ్జగించడానికి కాదు. వాడికి ఆ ప్రోడక్ట్ ఫినిష్ అవ్వాలి, వాడికి ఆ సర్వీస్ ఫినిష్ అవ్వాలి, అది వెళ్ళి వాడు డబ్బు సంపాదించుకోవాలి, అంతే. ఒక ఆఫీస్లో పనిచేసేవాడు నీ ఎమోషన్స్ ఏంటి, నువ్వెందుకు బాధపడ్డావు, అయ్యో నువ్వెంత మంచివాడివి అని ఆలోచించే పని లేదు. ఈ చిన్న కాన్సెప్ట్ చిన్న పిల్లలకి చెప్పినా అర్థమవుతుంది. చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ రోజుల్లో. ఆఫీస్కి వెళ్తే అక్కడ నువ్వు ఎమోషన్స్ ఏంటి, నువ్వు ఎంత బాధపడ్డావు, నువ్వు ఎంత మంచివాడివి, ఇవి వాళ్ళు పట్టించుకోరు, అవసరమే లేదు. మెయిన్గా కావాల్సింది నువ్వు పర్ఫామ్ చేసావా లేదా, నీకు ఇచ్చిన టాస్క్ ఫినిష్ చేసావా లేదా, అది ఎఫిషియెంట్ గా చేసావా లేదా, నీ ప్రాబ్లం ను చెప్పుకోగలిగావా లేదా, డీల్ చేసావా లేదా, ఆ డీల్ చేసిన విధానం పర్ఫెక్ట్ గా ఎఫిషియెంట్ గా ఉందా లేదా. ఎఫిషియెంట్ అంటే స్పీడ్ అండ్ అక్యురసీ. స్పీడ్ గా చేయాలి, కరెక్ట్ గా చేయాలి. తొందరపాటు చేశాను కానీ తప్పులు చేశాను అన్నా, లేకపోతే చాలా టైం పట్టినా కరెక్ట్ గా చేస్తానన్నా రెండూ తప్పే. ఎఫిషియన్సీ ఈజ్ స్పీడ్ ప్లస్ అక్యురసీ. అంటే ఫాస్ట్ గాను చేయాలి, అక్యురేట్ గాను చేయాలి. నేను ఫాస్ట్ గా చేశాను కాబట్టి తప్పులు చేశానన్నా ఒప్పుకోరు, నేను చాలా టైం తీసుకుంటాను కానీ కరెక్ట్ గా చేస్తానన్నా ఒప్పుకోరు. ఆఫీస్లో ఆ రెండు బ్యాలెన్స్ ఉండాలి. మీరు పీక్ పర్ఫార్మెన్స్ కనుక నేర్చుకుంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతారు. అంటే స్పీడ్ గా పర్ఫామ్ చేయగలుగుతారు, అక్యురేట్ గా కావాల్సింది కరెక్ట్ గా పర్ఫామ్ చేయగలుగుతారు. ఈ రెండు లేక చాలా మంది ఆఫీసులో అంటే పాలిటిక్స్ అండి, నేను తట్టుకోలేనండి, నా కొలీగ్స్ నవ్వారండి, ఈ టైప్లో బయటకు వచ్చేస్తారు. ఈ టైప్లో స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇంకా స్ట్రెస్ ఫీల్ అయ్యి రెజ్యూములు ఫార్వర్డ్ చేయడం, అక్కడికి పంపించడం, ఇక్కడికి పంపించడం, ఇదే పని ఉంటుంది. సో నేనేమంటానంటే పీక్ పర్ఫార్మెన్స్ నేర్చుకోండి. నేను మీకు ఒక 2 సెషన్స్లో నేర్పించేస్తాను పీక్ పర్ఫార్మెన్స్. ఈ పీక్ పర్ఫార్మెన్స్ నేర్చుకుంటే మీ కార్పొరేట్ లైఫ్లో మీరు కూర్చొని కంప్యూటర్ ముందు చేసే పనిలో కూడా హాయిగా ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు, హ్యాపీగా మీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎవరైనా ఆఫీస్ సిఇఓలు కానీ కంపెనీ ఓనర్లు కానీ చూస్తే, మాకు చాలా మంది కంపెనీస్ పిలుస్తుంటాయి. వాళ్ళు పిలిచినప్పుడు అక్కడ ఉండే టీం అందరినీ మేము అసెస్ చేయగలుగుతాం. నిజంగా చెప్తున్నాను, అతిగా ఆలోచించి, అన్నెసరిగా ఆలోచించి, అసలు ఆఫీస్లో ఉన్నాము అంటే ఆఫీస్ అన్న సంగతి మర్చిపోయి, అదేదో వాళ్ళకి పెద్ద నోబెల్ పురస్కారం ఇస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి, వాడు ఇట్లాంటోడు, వీడు అట్లాంటోడు, వాడు నా కొలీగ్స్ ఇలా చేశారు, వాళ్ళు ఇలా నవ్వారు, ఇందులోనే చాలా మంది బ్రతుకుతుంటారు. ఆఫీస్ పాలిటిక్స్ అనేది సబ్జెక్ట్ చేసుకుంటారు. ఆఫీస్ పాలిటిక్స్ నువ్వు పట్టించుకోకపోతే, నీ టాలెంట్ బాగుంటే, నీ మీద 100 మంది 100 పాలిటిక్స్ చేసినా నీవు అక్కడ ఉపయోగపడితే నిన్ను ఉంచుకుంటారు, తీయలేరు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంక్రీజ్ యువర్ పీక్ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ పీక్ ఉందనుకో, తీయమనండి చూద్దాం, వి విల్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. పర్ఫార్మెన్స్ బాగా పెంచుకోలేకపోతే అప్పుడు పాలిటిక్స్ వస్తాయి. అప్పుడు వాడు చేశాడు, వీడు చేశాడు అని పక్క వాడి మీద తోస్తాం కదా. సో మీకు గనక ఆఫీసులో ఇలాంటి పాలిటిక్స్, ప్రెషర్స్ ఇలా ఉంటే ఖచ్చితంగా నేను చేసే పీక్ పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అవుతుంది, మీకు ఒక డైరెక్షన్ ఇస్తుంది, మీకంటూ ఒక ఐడియా వస్తుంది, మీరు ఎలా డీల్ చేయాలో తెలుస్తుంది. ఎన్నో రకాల ఎమోషనల్ టెక్నిక్స్, ఎన్నో రకాల కమ్యూనికేషన్ టెక్నిక్స్, ఎన్నో రకాల పీపుల్ టెక్నిక్స్ నేర్పిస్తాం. సో మీకు గనక
యూజ్ అవుతుంది అనిపిస్తే, మీరు కార్పొరేట్ జాబ్ లో ఉన్నారు, ఆఫీస్ లో ఉన్నారు, వర్క్ లో ఉన్నారు, బ్యాంక్ లో ఉన్నారు, ఇలా గనక మీరుంటే మీకు ఈ పీక్ పర్ఫార్మెన్స్, పర్సనలైజ్డ్ పీక్ పర్ఫార్మెన్స్ హెల్ప్ చేస్తుంది. సో మీరు ఎలా డీల్ చేయగలుగుతారు ఈ ప్రాబ్లమ్స్ ని, మీ స్ట్రెస్ ని మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు అన్నది మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా నేర్పిస్తాం. టైం ఉంటే, మీకు వీలు కుదిరితే, మీరు గనక ఆఫీస్లో స్ట్రెస్ పడుతున్నాను, నాకు దీన్ని తట్టుకోవడం నేర్చుకోవాలి అని మీకు అనిపిస్తే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. మీకు మాక్సిమం బెనిఫిట్ అవుతుందని నా ఫీలింగ్. బికాస్ దిస్ ఇస్ ప్రూవ్డ్, టెస్టెడ్, ట్రైడ్ మెథడ్స్ అన్ని కూడా. అండ్ ఒక మంచి మెడిటేషన్ నేర్పిస్తాను మీకు. ఇట్ విల్ బి అన్ ఓవరాల్ కంప్లీట్గా మిమ్మల్ని ఒక ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ అవుతుంది. సో మీకు ఫ్రీ ఉంటే, మీకు జాయిన్ అవ్వాలి అనిపిస్తే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. లింక్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఎవరన్నా ఆఫీస్లో గ్రూప్ జాయిన్ అవ్వాలి అన్నా కూడా జాయిన్ అవ్వచ్చు. సో దట్ అందరూ హెల్తీగా ఉంటే కంపెనీస్ హెల్తీగా ఉంటాయి. కంపెనీస్ హెల్తీగా ఉంటే వాళ్ళ డెవలప్మెంట్ బాగుంటుంది. కంపెనీ డెవలప్ అవుతుంది అంటే డెఫినెట్ గా కంట్రీ డెవలప్ అవుతుంది. మన డెవలప్మెంట్ అంతా కూడా కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళందరూ హెల్దీగా, యాక్టివ్గా, స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేస్తుంటే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. నేను కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో, డిసిప్లిన్డ్ వెస్టర్న్ కంట్రీస్లో, జనరల్గా వెస్టర్న్ ఐడియాలజీ, హాఫ్ నాలెడ్జ్తో కాకుండా కంప్లీట్ డిసిప్లిన్ ఉన్న కంట్రీస్లో చూశాను. టీమ్లా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఒక టీంలో 2-3 బ్యాడ్ పీపుల్ ఉండి క్యాన్సర్ లాగా తినేస్తూ ఉంటారో ఆ కంపెనీ ఎప్పుడు బాగుపడదు. సో కంపెనీ బాగుండాలి అన్నా కూడా ఈ పీక్ పర్ఫార్మెన్స్ మీకు హెల్ప్ చేస్తుంది. సో టైం ఉంటే, వీలు కుదిరితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా విన్నందుకు.